హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్. ఈరోజు అయితే జనవరి 26 డేట్ అనమాట. అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే గాయస్. ఓకే, ఏంటంటే ఈరోజు సండే అయితే పడిపోయింది అనమాట. ఈరోజు వచ్చేసి టీచర్స్ వచ్చి రిపబ్లిక్ డే జరుపుతారో లేదో తెలియదు, కానీ డెఫినెట్లీ జరుపుతారనమాట. జనవరి 26 డేట్ కదా, గ్యారెంటీగా అయితే వస్తారు. ఈరోజు వచ్చి సండే కదా, ఓకే, గ్యారెంటీగా వచ్చి జరుపుతారు. ఎందుకంటే రిపబ్లిక్ డే కదా, అందుకే గ్యారెంటీగా జరుపుతారనమాట. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఈరోజు ఒక ట్రైపాడ్ అనేది అన్బాక్సింగ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నా. ఓకే, అది వచ్చేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లోనే వచ్చింది. అది దాని కాస్ట్ వచ్చేసి 689 రూపీస్. ఓకే, లో బడ్జెట్లోనే చిన్న ట్రైపాడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా మొబైల్ చేతిలో పట్టుకుని రికార్డ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే రికార్డ్ చేసుకోకూడదు అనేసి చిన్నది స్మాల్ బడ్జెట్లో 689 రూపీస్ పెట్టి అయితే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే, నాకైతే పార్తపురం మన్యం జిల్లాలో అయితే ఫ్లిప్కార్ట్లో ఈ కార్ట్లో అయితే వచ్చిందనమాట. నేనైతే అక్కడ వెళ్ళి తీసుకున్నాను. 24th డేట్ని అయితే నేనైతే తీసుకొచ్చాను అనమాట. ట్రైపాడ్ని వచ్చేసి ఈరోజు 26 డేటు నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఏంటంటే 26 డేటు జనవరి రిపబ్లిక్ డే కాబట్టి కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఓకే, అన్బాక్సింగ్ చేసే ముందు అయితే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సరే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా కొత్తగా ఎవరు చూస్తున్నా సరే వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఆ ట్రైపాడ్ అన్బాక్సింగ్ అయితే ఈరోజు చేసేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్లో మా పిల్లాడు అనమాట, మా బాబు అయితే లేచిపోయాడు, మొత్తం గోల చేస్తున్నాడు. ఫైనల్లీ ఇక ఏమాత్రం లేట్ లేకుండా ట్రైపాడ్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఓకే, జనవరి 26 డేట్. ఓకే, లెట్స్ గో అన్బాక్సింగ్ టు ద ట్రైపాడ్. ఓకే, లెట్స్ గో. ఇదే అన్నమాట ఆ ట్రైపాడ్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు ట్రైపాడ్ 3 అనమాట. వే ప్యాన్ హెడ్ అంట. ఓకే, ఇది వచ్చేసి మనకైతే 689 రూపీస్ అయితే పడిందనమాట. మనమైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్ ప్లస్, బట్ ఇదేంటంటే ఈ కార్ట్తోని కమాండ్ అయినట్టుంది, అందుకే ఈ కార్ట్లో అయితే వచ్చిందనమాట. నేనైతే ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నా. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 24th డేట్ అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను. పార్వతీపురం అయితే వచ్చిందనమాట. దగ్గరున్న విలేజ్లో ఏంటంటే మనకి తాళబ్రుడి అండ్ గోచక్ అనమాట, దగ్గరున్న విలేజ్. అక్కడికి కూడా రాలేదు, పార్వతీపురం డైరెక్ట్గా వచ్చి తీసుకున్నారు. నేనైతే 24 డేట్ని అయితే వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నా అక్కడికి ఫ్లిప్కార్ట్ కంపెనీకి వెళ్ళి మరి మన పార్వతీపురం మన్యం జిల్లాలో. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వన్. ఇదేంటంటే మనకైతే ఫ్లెక్సిబుల్ అనమాట. ఏంటంటే మనం దీన్ని మొత్తం మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే 420 mm అనమాట. అంతదాకా మనం దీన్ని పొడవు చేసుకోవచ్చు. నెక్స్ట్ 1250 మిల్లీమీటర్స్ అనమాట. అండ్ అంతదాకా కూడా పైకి అయితే లేస్తుంది అనమాట ఈ ట్రైపాడ్ అనమాట. అంతదాకా నిలబెట్టుకోవచ్చు ట్రైపాడ్ని. అండ్ 400 mm ఇది కూడా సేమ్ అనమాట. 420 కంటే 400 mm ఓకే మిల్లీమీటర్స్ ఇంతదాకా కూడా మనం ట్రైపాడ్ని నిలబెట్టుకోవచ్చు. అండ్ ఇది ఫైనల్లీ చూసుకుంటే మనకైతే 550 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. హాఫ్ కేజీ అయితే ఉంటుంది అండ్ 50 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 3 kgs వరకు బరువు అనేది కాయగలదంట. ఇక్కడ చూసుకోవచ్చు. బహుశా ఇది అని అనుకుంటున్నానేమో, నేను ఒకవేళ తప్పుగా చెప్పుంటే దయచేసి క్షమించండి. ఓకే, ఇది వచ్చేసి 3.5 kgs వరకు అయితే బరువు అయితే కాయగలదంట వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి నాకైతే అంత ఐడియా లేదు. 19.8 mm అయితే ఉందన్నమాట, మిల్లీమీటర్స్ అయితే ఉంది. దీని గురించి నాకైతే ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇది జస్ట్ ఓన్లీ అన్బాక్సింగ్ అనమాట. జస్ట్ ఇవి మీకు వచ్చేసి చెప్దామనేసి నేనైతే చెప్తున్నాను. ఫైనల్లీ దీని కాస్ట్ వచ్చేసి 689 రూపీస్ అనమాట. లో బడ్జెట్లోనే అయితే మనకైతే వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ట్రైపాడ్ అయితే ఉందన్నమాట. చిన్నది, చాలా చిన్నది అనమాట. ఇది వచ్చేసి మనకి లో బడ్జెట్లోనే 689 రూపీస్కి అయితే మనకైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చేసింది. 24th డేట్ని అయితే నేనైతే తీసుకొచ్చాను. ఈరోజు అయితే జనవరి
26th అనమాట. ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేయాలనుకుని నేనైతే నైట్ మొత్తం రెడీ అయిపోయి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. 26th January. ఓకే, అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఓకే, వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు వచ్చేసి సండే పడిపోయిందనమాట రిపబ్లిక్ డే. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఈ ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేసే ముందు వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరు కొత్తగా చూస్తున్నా సరే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరు చూస్తున్నా సరే వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ గైస్ డూ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరు చూస్తున్నా సరే. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. నేనే వీడియో తీయాలి, నేనే అన్బాక్సింగ్ చేయాలన్నమాట. అంతకు మించి వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఎవరైనా వీడియో తీసినా సరే నేనైతే సై ఫీల్ అవుతాను అనమాట. కొంచెం సిగ్గు అనుకోండి. ఓకే, కొంచెం సై ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే. ఓకే, నేనే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. చాలా గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి 1 minute నేనైతే నైఫ్ తీసుకుంటా. ఓకే, ఈ ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే నేనైతే ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను కదా, బయట అయితే అందరు వింటారని నేనైతే కొంచెం స్లోగా అయితే రికార్డ్ చేసుకుంటున్నా. ఓకే, నా వాయిస్లో ఏమైనా స్లోనెస్ అండ్ అంత బాగులేకపోయినా ఒకసారిగా కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇదే అనమాట మా కత్తి. నైఫ్ అయితే ఇలా ఉంటుంది అనమాట మా విలేజ్లో మరి. ఓకే, దీంతో అయితే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఓకే, నేనే వీడియో రికార్డ్ చేయాలి, నేనే అన్బాక్సింగ్ చేయాలన్నమాట. దీంతో అయ్యే పని అయితే లేదనమాట. ఏం చేద్దాం, సరే చేతితో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేద్దాం. చాలా గట్టిగా అయితే చుట్టేశారనమాట, ఏంటంటే ట్రైపాడ్కి ఏం డ్యామేజ్ కాకూడదని. ఓకే, వీడియోని అయితే కొంచెం స్పీడ్ మోషన్లో పెడుతున్నాను చూడండి. అండ్ ఫైనల్లీ ఒక వైపు అయితే ఓపెన్ అయిందనమాట. ఓకే, తీసేద్దాం దీన్ని అయితే. ఇదే అనమాట ఆ ట్రైపాడ్ వచ్చేసి. ఓకే, ఈ విధంగా అయితే ఉంది. అండ్ లోన్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి పెద్ద బాక్స్ అనమాట, పెద్ద బాక్స్. బట్ ఓకే, లోన్ అయితే ఎట్లా లేవన్నమాట. ఇది యాక్చువల్లీ పెద్ద బాక్స్ అనమాట, దీనికి ఏం డ్యామేజ్ కాకుండా అలాగే తీసుకొచ్చారు. ఆ పెద్ద బాక్స్ వచ్చేసి అక్కడే ఓపెన్ చేసి ఒగ్గేసాను, ఎందుకంటే డ్యామేజ్ అయ్యి ఒకవేళ ఏమైనా సరే అక్కడే రీప్లేస్ చేసేద్దామనేసి నేను అక్కడ ఓపెన్ చేశాను. ఓకే, పెద్ద బాక్స్ అయితే కొంచెం సేఫ్టీగానే ఉంది. ఆ పెద్ద బాక్స్ని అయితే అక్కడే ఉంచేసాను. ఈ చిన్న బాక్స్తో అయితే ఇదైతే ఉంది కదా, అందుకే దీన్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఫైనల్లీ ఇదే అనమాట మన ట్రైపాడ్ వచ్చేసి. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా సేఫ్టీగా ఒక కవర్ అయితే ఇచ్చాడనమాట. అండ్ దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదే అనమాట ఆ ట్రైపాడ్ వచ్చేసి. చూస్తున్నారు కదా, మినీ ట్రైపాడ్. చాలా చాలా అయితే చాలా చిన్నది, లో బడ్జెట్లోనే వస్తుంది కదా. దీన్ని మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఏంటంటే ఇక్కడ జాయింట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ జాయింట్స్లో అయితే మొత్తం ఏ విధంగా ఉంటుందంటే దీన్ని చాలా హైట్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. మినిమం ఎంత హైట్ అంటే ఒక 5 feet వరకు అయితే లేస్తుంది అనమాట. ఓకే, 5 feet వరకు అయితే పొడవు అయితే ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి అయితే మొత్తం జాయింట్స్ అయితే ఉన్నాయి. దీని లోపల కూడా సేమ్ ఈ విధంగానే ఉంది. మొత్తం 5 feet వరకు అయితే లేస్తుంది. ఓకే, దీని రివ్యూ వచ్చేసి తర్వాత ఒక వీడియోలో మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్. సెకండ్ రివ్యూ వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో జస్ట్ అన్బాక్సింగ్ చేశాను. అండ్ ఏంటంటే ఇది వచ్చేసి మొబైల్కి అనమాట. మొబైల్ ఇక్కడ పెట్టుకోవడానికి
ఇక్కడ పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకోవడానికి అనమాట. దీన్ని వచ్చేసి మొత్తం అన్బాక్సింగ్ అనేది సెకండ్ వీడియోలో అయితే రివ్యూ అయితే మొత్తం చేస్తాను. ఏ విధంగా మనకి యూజ్ అవుద్ది అనేది సెకండ్ రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకైతే ట్రైపాడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే వచ్చేసి స్క్రూ అనమాట. స్క్రూ వచ్చేసి ఇక్కడ ఇది స్టాండ్ వచ్చేసి టైట్గా ఉండడానికి స్క్రూ అయితే ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి పిన్ అనమాట. ఓకే, మొత్తానికి అయితే ఈ 3 ఐటమ్స్ అనమాట. ఈ 3 ఐటమ్స్ వచ్చేసి మనకైతే ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, థర్డ్ వన్ అనమాట. మొత్తం ఈ 3 ఐటమ్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఫైనల్లీ ఇది జస్ట్ ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించాను. దీని రివ్యూ వచ్చేసి సెకండ్ వీడియోలో అయితే మనం చూద్దాం. ఓకే, ఫైనల్లీ ఈ విధంగా అయితే ట్రైపాడ్ అయితే ఉందన్నమాట. ఫైనల్లీ ఈ విధంగా ఉంది. మీకు ట్రైపాడ్ ఏ విధంగా అనిపించిందో ఒకసారిగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు కూడా యూట్యూబర్స్ అయితే మీరు కూడా ట్రైపాడ్స్ స్టార్టింగ్లో ఎంత బడ్జెట్ పెట్టి మీరు ట్రైపాడ్ తీసుకున్నారో ఒకసారిగా కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నేనైతే ఇదే ఫస్ట్ యూట్యూబ్ ఎక్విప్మెంట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 689 రూపీస్. నేనైతే ఫస్ట్ ఇదే తీసుకున్నాను మనకైతే యూట్యూబ్కి సంబంధించి. ఓకే, ఫైనల్లీ వీడియో అయితే లెంత్ అవుతుందన్నమాట. వీడియో అయితే ఇంతే గాయస్. ఫైనల్ ట్రైపాడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ట్రైపాడ్ నచ్చిందా లేదా అది కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గాయస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కనైతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. ప్లీజ్ గాయస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ దీని రివ్యూ సెకండ్ రివ్యూ అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, బై అండ్ జై హింద్.